ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 48 చరణం 14 వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ కీర్తన ఎవరు రాస్తున్నారంటే, కీర్తనల్లో చాలా శాతం దావీదు రాశాడు. కానీ ఈ పర్టిక్యులర్ కీర్తన ఎవరు రాస్తున్నారంటే కోరహు కుమారులు రాస్తున్నారు. కోరహు కుమారులు ఏమంటున్నారంటే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎంతవరకు దేవుడై ఉన్నాడంటే, ఆయన మనలను మరణము వరకు నడిపించును. ఎందుకు కోరహు కుమారులు ఈ కీర్తన రాయవలసి వచ్చిందంటే, ఒకసారి కోరహు కుమారుల యొక్క జీవితం మనం చూస్తే, కోరహు వారి ఇంటి వారు చేసిన పాపాన్ని బట్టి భూమి నెరవిడిచి కోరహు కుటుంబాన్నంతటిని కూడా మృంగివేసింది. కానీ కోరహు కుమారులు మాత్రము బ్రతికున్నారు. కోరహు కుమారులు మాత్రము జీవిస్తా ఉన్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుణ్ణి వాళ్ళు రుచి చూచారు. అందుకని వాళ్ళు అంటున్నారు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఒకరోజు ఉండే దేవుడు కాదు. ఈ దేవుడు ఒక వారం రోజులు మనతో ఉండే దేవుడు కాదు. ఒక సంవత్సరం ఉండే దేవుడు కాదు. కానీ ఈయన సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. సదాకాలం అంటే ఎంతవరకు తోడుగా ఉన్నాడు? మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒక రోజు మనల్ని నడిపించి ఇంకో రోజు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు ఆయన మరణ పర్యంతము జీవములో కూడా ఆయన మనతో ఉండే దేవుడు. మరణ పర్యంతము నిత్య జీవములో కూడా ఆయన మనతో ఉండే దేవుడు. ఈ దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఈ దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఈ దేవుడు మనల్ని తప్పించే దేవుడు. కొరహు కుమారుల యొక్క జీవితం చదివితే ఎంతో బాధాకరమైన జీవితము అయినా కూడా దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు. కోరహు కుమారులు కీర్తన పాడుతూ ఉన్నారు. ఈ దేవుడు సదాకాలం మమ్మల్ని రక్షిస్తాడు. ఈ దేవుడు సదాకాలం మమ్మల్ని నడిపిస్తాడు. మరణం వరకైనా మనకు దేవుడుగా ఉంటాడు. మరణం వరకైనా మమ్మల్ని రక్షిస్తాడు అని వారు ఒక కీర్తన పాడుతున్నారు. ఎప్పుడు పాడతారండి కీర్తన? సంతోషం వచ్చినప్పుడు కీర్తన పాడతారు. కాబట్టి ఈరోజు మీకున్న శ్రమల్లో, మీకున్న కష్టాల్లో మీరు బాధపడుతున్నారేమో, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీతో ఉంటాను. ఎంతవరకు తోడుంటానంటే సదాకాలం. మనుషులు విడిచిపెట్టారేమో, తోడుంటానని చెప్పి వాగ్దానం చేసిన వాళ్ళు విడిచిపెట్టారేమో, జీవితాంతం నీతో ఉంటాను, మరణం వరకు నీతో ఉంటానని వాగ్దానం చేసి చేయి పట్టుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టారేమో, కానీ ఈ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఈయన నడిపిస్తాడు. ఎప్పుడు మనల్ని నడిపిస్తారు? ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడు నడిపిస్తాడంటే, ఆ వ్యక్తికి ఒకవేళ చూపు సరిగ్గా లేనప్పుడు, లేకపోతే మార్గము తెలియనప్పుడు, లేకపోతే కొత్త ప్రదేశం అయినప్పుడు నడిపిస్తారు. అందుకే దేవుడు మన జీవితంలో కూడా ఆయన నడిపిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనము ఆత్మీయ దృష్టి పోతది. కొన్నిసార్లు మనము ఆత్మీయ చూపు కోల్పోతాము. అయినా కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. అరణ్య మార్గముల్లో ఆయన నడిపిస్తాడు. ఆయన శోధనల్లో మనల్ని నడిపిస్తాడు. మనకున్న ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన నడిపిస్తాడు. అంతేకాదు ఆయన మన జీవితంలో కూడా నడిపిస్తాడు. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలీదు. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలీదు. వచ్చే సంవత్సరం నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు. కొత్త జీవితం, కొత్త ప్రాంతం. అయినా కూడా దేవుడు నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనం స్తుతిద్దాం. కొరహు కుమారులు ఎలాగైతే దేవుని కీర్తిస్తున్నారో, స్తుతిస్తున్నారో, ఈ దేవుణ్ణి మనము కూడా స్తుతిద్దాము. ఈ దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మరణం వరకు నడిపిస్తాను. మరణ పర్యంతము నిత్య జీవములో కూడా మీతో ఉంటాను. సదాకాలం మీతో ఉంటాను. సదాకాలం దేవుడు మనతో ఉంటే, మన జీవితంలో శ్రమ వచ్చినా కూడా ఆయన మనతో ఉంటే, మనం ఆ శ్రమను ఈజీగా మనం దాటేయొచ్చు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో, మనమున్న సందర్భాల్లో బాధపడకుండా, భయపడకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా దేవుడు మనతో ఉన్నాడని ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుని మనం స్తుతిద్దాము. ఈ రోజు దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.